My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So Bharat మాతో ఉన్నారు. ఇతన్ని ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసుంటారు. హీస్ ఎ యంగ్ మ్యాన్, 30 years old, బిజినెస్ చేస్తున్నారు. అండ్ సో మ్యారేజ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ ఉందంట, అడగండి బ్రదర్. Obviously, most common asked question, love marriage or arranged marriage? మీకేం చేసుకోవాలని ఉంది? లవ్ ఆప్షన్ ఏమి లేదు కాబట్టి ఇంకా అరేంజ్డ్ మ్యారేజే. లవ్ ఉంటే ఆప్షన్ దెన్ లవ్ మ్యారేజ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఒకటి మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 20 ఏళ్ల క్రితం ఇండియాలో సింపుల్గా చెప్పేవాళ్ళు, లవ్ మ్యారేజ్ అనేది చేసుకోకండి, నాశనం అయిపోతారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోండి, లైఫ్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది అని అంటుండే. కరెక్ట్? ఎస్, ట్రూ. కొద్ది గొప్ప ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితము ఈ మ్యాటరు కొద్ది గొప్ప వ్యాలిడ్ ఉండే. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఈజ్ బెటర్ దాన్ అరేంజ్డ్ మ్యారేజ్. చాలా మంది షాక్ అవుతుండొచ్చు, ఎలా బికాస్ లవ్ మ్యారేజ్ ఎలా బెటర్ అవుతుంది, మేము విన్నాము లవ్ మ్యారేజ్లో ఎన్నో గొడవలు అవుతాయి, అమ్మాయి రఫ్గా మాట్లాడుతుంది అని విన్నాము, అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ కదా, అమ్మాయి కొద్ది గొప్ప భయం భక్తితో ఉంటుంది అని మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. కాలం మారిపోయింది అన్న, కాలం మారిపోయింది. ఇవి ఎప్పుడవో మ్యాటర్స్. ఓకే, అమ్మాయి భయం భక్తితో లవ్ మ్యారేజ్లో ఉండదు, అరేంజ్డ్ మ్యారేజ్లో ఉండదు. సో అసలు మ్యారేజ్లోనే ఉండదు, మ్యారేజ్లోనే ఉండదు భయం భక్తితో. ఓకే, ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు ఉంటున్నారు భయం భక్తితో? ఓవర్ స్వేచ్ఛ, ఓవర్ ఫ్రీడమ్ అందరికీ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు సింపుల్గా ఒక లాజిక్ మాట్లాడుతాం. 20 ఏళ్ళ క్రితం మీరు మ్యారేజ్ చేసుకుంటే, ఓకే, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, నేను ఎప్పుడు మాట్లాడుతున్నానంటే ప్రీ ఇంటర్నెట్ ఎరా, బిఫోర్ ద ఎరా, ఎక్కడైతే అమ్మాయికి స్వయంగా సంపాదించుకునే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండే, అమ్మాయికి కమ్యూనికేషన్ అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేకుండే. సో అప్పుడు మీరు ఒక అమ్మాయిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయి మీతో ప్రేమ వల్ల భక్తితో ఉండకపోతుండే, ఆమెకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి భక్తితో ఉంటుండే ఇంట్లో. ఇప్పుడు మీరు నిజంగానే ఆ అమ్మాయిని మంచిగా ట్రీట్ చేసినా చేయకపోయినా, మ్యారేజ్ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయిని మంచిగా ట్రీట్ చేసినా చేయకపోయినా ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ళ క్రితము ఆ అమ్మాయి మ్యారేజ్ తర్వాత హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయిని చాలా బ్యాడ్గా చూస్తుండే సొసైటీలో. అబ్సల్యూట్లీ. మొగుడిని వదిలేసి వచ్చేసింది, డైవర్సీ అని ఇదని, అసలు తనకు సొసైటీలో లోయెస్ట్ లెవెల్లో చూస్తుండే, ఫంక్షన్లకు పిలవకపోతుండే, అసలు మొత్తానికి ఎలా అంటే సొసైటీకి తీసి పడేస్తుండే అమ్మాయిని, ఐసోలేట్ చేస్తారు. ఓకే, సో అందుకే ఆ అమ్మాయి సంపాదించే ఆప్షన్స్ లేకుండే, చాలా తక్కువ ఉండే అమ్మాయికి. ఇంకా సొసైటీలో బ్యాడ్గా ట్రీట్ చేస్తారు కాబట్టి నచ్చినా నచ్చకపోయినా అరేంజ్డ్ మ్యారేజ్లో అడ్జస్ట్ అయిపోయి అమ్మాయి ఉంటుంటే, ఇప్పుడు అట్ ప్రజెంట్ డివోర్స్ అనేది ఎలా అంటే ఒక ఇడ్లీ దోశ తిన్నట్టు అయిపోయింది. పెద్ద పెద్ద యాక్టర్లు వీళ్ళు వాళ్ళే డైవర్సులు తీసేసుకున్నారు కాబట్టి, క్రికెటర్సు వీళ్ళు వాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఏమనిపిస్తుంది, వాట్స్ ద బిగ్ డీల్ యార్, వాడు నచ్చలేదు, వాడితో వర్కౌట్ కాలేదు, వాడి ఇంట్లో వాళ్ళు నచ్చలేదు, నేను డైవర్స్ తీసేసుకొని ఐ విల్ గో లివ్ మై ఓన్ లైఫ్, మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటా, వాట్ ఎవర్ ఐ లివ్ మై లైఫ్ అనుకుంటా. ఎందుకంటే సోషల్గా ఇవాళ రేపు అమ్మాయి ఐఎమ్ సపరేటెడ్, ఐఎమ్ డివోర్స్డ్ అని చెప్పుకుంటే అది 1% కూడా బ్యాడ్ విషయంలో ఎవరు చూస్తలేరు, 1%గా చూస్తలేరు. ఇంకా ఒక 20-30 ఏళ్ళ క్రితము ఒక అమ్మాయి డివోర్స్ అయిపోయితే ప్లస్ ఆ అమ్మాయికి 1-2 కిడ్స్ ఉంటే ఎవడు వేరే మొగోడు చేసుకొని ప్రిఫరెన్స్ ఇవ్వకపోతుండే. మొగోడు ఆల్మోస్ట్, అంటే ఇప్పుడు ఒక అమ్మాయి 30 ఏజ్ ఉండి డివోర్స్ అయిపోయి 1-2 కిడ్స్ ఉంటే ఆ అమ్మాయిని ఎవరో 60 years ఏజ్ పర్సన్, వైఫ్ చనిపోయిన పర్సన్ చేసుకుంటుండే. ఎస్, ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే సిచ్యువేషన్ను, అమ్మాయి డివోర్స్ అయిపోయి 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా 35 ఏజ్ ఉంటే కూడా 28 ఏజ్ మొగోడు చేసుకుంటున్నాడు.
అన్మ్యారీడ్, ఇంతకుముందు వాడు మ్యారేజ్ చేసుకోలే, వాడు చేసుకొని రెడీ అయిపోతున్నట్టు. ఎందుకు? కరువు. నేను వాడికి ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ లేకుండే, వాడికి ఇంతకుముందు ఏ అమ్మాయితో పరిచయం లేదు, వాడు ఏ అమ్మాయి వచ్చినా ఓకే ఫైన్ అని రెడీ అయిపోతున్నారు. చాలా మంది మగవాళ్ళు రెడీ అయిపోతున్నారు అలా. సో అమ్మాయికి ఇప్పుడు ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సోషల్, ఎకనామిక్, ఎవ్రీ ఆప్షన్. ఓకే. సో ఇప్పుడు మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ మ్యారీయింగ్ ఎ స్ట్రేంజర్. అసలు మీరు స్ట్రేంజర్ ఎంబడి బిజినెస్ స్టార్ట్ చేస్తారా? స్ట్రేంజర్ ఎంబడి మీరు ఏదన్నా రిస్క్ తీసుకుంటారా? ఏదన్నా పార్ట్నర్షిప్ చేస్తారా? జనరల్గా చెయ్యరు. నో. కానీ మీ లైఫ్ అంతా రాసిపెట్టికి రెడీ అయిపోతున్నారు మీరు ఒక స్ట్రేంజర్ జస్ట్ పెళ్లి చూపుల్లో కలిసి మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. ఎస్. See, today people bring a lot of history with them. ప్రతి ఒక్క మనిషికి ఇవాళ రేపు హిస్టరీ ఉంటుంది, దాంట్లో తప్పలేదు. వాళ్ళ లైఫ్ ఇప్పుడు మీరు 30 ఏజ్ భరత్, ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏజ్ 30 కావచ్చు, లేకపోతే 25 కావచ్చు, లేకపోతే 22 కావచ్చు. 22 ఏజ్ అమ్మాయి అనుకుందాం బస్. భరత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మాయి ఏజ్ ఓన్లీ 22 కదా, అమ్మాయికి ఏం హిస్టరీ ఉండదు. అరే ఇవాళ రేపు ఇప్పుడు 22 ఏజ్ ఇప్పుడు అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఒక 5 ఏళ్ల క్రితం ఏజ్ ఎంత ఉండే? 17 years. ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము 7-8 ఇయర్స్ నుంచి ఇండియాలో సూపర్గా నడుస్తున్నాయి. సో వాళ్ళకు ఎక్స్పోజర్ అనేది టీనేజ్లోనే వచ్చేసింది. ఎక్స్పోజర్ టు వాట్? లిబరేటెడ్ లైఫ్. లిబరేటెడ్ లైఫ్ అంటే ఇంటర్నెట్లో చూసి నేను ఇలా కూడా బ్రతకొచ్చు, ఇలా రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, ఇలా బ్రేకప్ అయిపోవచ్చు, ఇలా బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఇది సెక్స్, ఇది అన్ని వాళ్ళకు నార్మల్ అనే విషయం టీనేజ్లోనే తెలిసిపోయింది. ఇది గుడ్ థింగా బ్యాడ్ థింగ్ అని మనం మాట్లాడతలేము. ఇక్కడ టాపిక్ అది కాదు. ద టాపిక్ ఈజ్ నాట్ అబౌట్ వాళ్ళు చేసింది గుడ్ థింగా బ్యాడ్ థింగా అని కాదు. అమ్మాయిలు చేసింది కానీ చేస్తారు, అమ్మాయిలే కాదు మగవాళ్ళు కూడా, అందరు. ఎవ్రీ వన్ క్యారీస్ హిస్టరీ టుడే. ఛాన్సెస్ ఆర్ హై. ఎవ్రీ వన్ క్యారీస్ హిస్టరీ. ఇప్పుడు హిస్టరీ అంటే ఓన్లీ లవ్ స్టోరీయే హిస్టరీయే కాదు. నువ్వు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసినావా? నీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్స్, అప్పులు ఉన్నాయా? ఎవ్రీ వన్ క్యారీస్ హిస్టరీ టుడే. సో నువ్వు ఒక 22 ఏజ్ అమ్మాయిని ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని పోయినా అమ్మాయి విల్ హ్యావ్ 10th అయిపోయిన తర్వాత నుంచి హిస్టరీ స్టార్ట్ అవుతుంది ఏ హ్యూమన్ది కూడా. సో ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంది, ఆ అమ్మాయి ఎదుటి మనిషిని ఎలా ట్రీట్ చేస్తుంది, క్రైసిస్లో అంటే తన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ అమ్మాయి హెల్త్ ఎలా ఉంది. హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారా సడన్గా మీకు తెలిసింది అనుకో అమ్మాయికి ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంది, లేకపోతే ఆ అమ్మాయికి సడన్గా ఎన్నో రోగాలు ఉన్నాయి, ఇంటర్నల్గా పైకేం మంచిగానే కనిపిస్తుంది. వాట్ విల్ యూ డూ? కరెక్ట్. సాక్రిఫైస్ స్టార్ట్ చేసేస్తావా మ్యారేజ్ ఫస్ట్ డే నుంచే? హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటావా? ట్రూ. సో అరేంజ్డ్ మ్యారేజ్లో మీరు లిటరలీ ఎలా అంటే కళ్ళు మూసుకొని టార్గెట్ పైన షూట్ చేస్తున్నారు. ఇట్ విల్, అది హిట్ అయినా ప్రాబ్లమే, మిస్ అయినా ప్రాబ్లమే. బికాస్ మీకు అసలు ఆలోచన లేకుండా మీరు కమిట్మెంట్ ఇచ్చేస్తున్నారు. బ్లైండ్ షాట్. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మీరు ఒక స్ట్రేంజర్ని మ్యారేజ్ చేసుకుంటారు. ఎన్నెన్ని విషయాలలో మీకు ప్రాబ్లం అవుతుంది తెలుసా? అమ్మాయి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను, ఎప్పుడు చెప్తూ ఉంటాను, మ్యారేజ్ పెద్ద ప్రాబ్లమ్స్ వల్ల బ్రేక్ కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న పర్సన్తోని మీరు 24 అవర్స్ డీల్ చేయాలి. అదే పర్సన్తో పాటు ఒక బెడ్లో పడుకుంటారు, అదే బాత్రూమ్ షేర్ చేస్తారు, అదే ఇల్లు షేర్ చేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. సో వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి మీకు వాళ్ళ హ్యాబిట్సే తెలియవు. ఇప్పుడు మనం ఇంత మంచి ఫ్రెండ్స్, మీరు నా హ్యాబిట్స్ ఎవ్రీడే భరించగలుగుతారా? నేను మీ హ్యాబిట్స్ భరించలేను, మీరు నా హ్యాబిట్స్ భరించలేరు. నాకు ఎన్నో 100 ఉంటాయి, ఆ హ్యాబిట్స్ నాకు ఓకే అనిపిస్తాయి. నాతో చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకు ఓకే అనిపిస్తుండొచ్చు. మీరు వచ్చి ఇప్పుడు నా ఇంట్లో 24 అవర్స్ ఉండి
నా ఎంబడి ఉంటే వికాస్ చాలా మంచోడు అనుకున్నా 100 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటారు. డే టు డే హ్యాబిట్స్. నేను కూడా మీ గురించి అలానే అనుకోవచ్చు. డెఫినెట్లీ. సో ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్. మీకు ఏమీ తెలియదు. పెళ్లి చూపులకు వేరే అమ్మాయి స్కిన్ బాగుంది, హెయిర్ బాగుంది, తీయగా మాట్లాడింది, చేసేసుకుంటా. ఇంకా కొంతమంది కట్నాలకు ఆశపడతారు. అరే మీరు తీసుకునే కొన్ని లక్షల కట్నానికి జీవితం, ఆ మాట అనలేము, ఇక్కడ పీకిచ్చుకుంటున్నారు మీరు. ఓకే, ఫస్ట్ అయితే చాలా బ్యాడ్ విషయము కట్నం అనేది. ఎవరు తీసుకోవద్దు, ఎవరు ఇవ్వద్దు. ఓకే, ఇది సపరేట్ టాపిక్, మళ్ళీ మాట్లాడతా. కానీ ఓకే, చేసుకుంటారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత లిటరలీ ఇమాజిన్ దిస్, తన బాత్రూమ్ ఎలా మెయింటైన్ చేస్తుంది. ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్. డిస్గస్టింగ్ అనిపిస్తాయి. ఐ నో, నేను వేల మందితో మాట్లాడాను onewaytolife.com నా కన్సల్టింగ్ ఫర్మ్ ద్వారా. ఇంకా నాకు పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రిలేషన్షిప్స్లో. ఒక కపుల్ మధ్యలో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయని నేను చెప్తాను. ఒక వైఫ్ స్నానం చేస్తుందంట, బాత్రూమ్ అంతా చెత్తగా, ఎలానంటే తన లాంగ్ హెయిర్ అంతా పడిపోయి బాత్రూంలో షాంపూ శాషెట్స్, ఇవి అవి శానిటరీ ప్యాడ్స్, ఇవి అంతా బాత్రూంలో వదిలేసి వచ్చేస్తుందంట. హస్బెండ్ వెళ్ళి, ఏంది ఈ బాత్రూమ్ ఇంత బ్యాడ్గా ఉందంటే, నాకు ఎవరున్నారు క్లీన్ చేయడానికి, చేస్తా, 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తుందంట. అంటే 1 వీక్ ఒకసారి క్లీన్ చేయవచ్చు ఎప్పుడు, జనరల్గా నీట్గా పెట్టుకుంటే. కానీ నువ్వు దాంట్లో నీ హెయిర్ అంతా పడిపోయి ఉంది, ఇక్కడక్కడ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి డస్ట్బిన్లో, యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అవుట్, ఇట్ ఈస్ స్టింకింగ్, స్మెల్ వస్తుంది బాత్రూమ్. ఇతను హస్బెండ్ క్లీన్ చేస్తున్నాడు ఎవ్రీడే బాత్రూమ్. వాడు తల కొట్టుకుంటున్నాడు, వాట్ ద హెల్ ఇస్ దిస్. ఆ అమ్మాయి హ్యాబిట్స్ మార్చుకున్నట్టు, ఇట్లనే ఉంటాను నేను, చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉన్నా, మా అమ్మకి ప్రాబ్లం లేకుండే, మా అయ్యకి ప్రాబ్లం లేకుండే, నీకేం ప్రాబ్లం అంటున్నట్టు. ఇట్ ఈస్ డిస్గస్టింగ్ ఆ బాత్రూమ్ అలా పెట్టుకోవడం. ఈ విషయంలో వాళ్ళకి 100 గొడవలు అవుతున్నాయి. వెరీ సిల్లీ బట్ స్టిల్ వెరీ స్మాల్. ఇట్ ఈస్ నాట్ సిల్లీ, ఇట్ ఈస్ వెరీ స్మాల్ బట్ ఇట్ ఈస్ వెరీ సీరియస్. ఇప్పుడు నువ్వు ఆ బాత్రూమ్ ఎలా వాడతావు? బస్ అంత స్మెల్ వచ్చే బాత్రూము, అమ్మాయి హెయిర్ అంతా ఫ్లోర్ పైన ఉన్నది, ఆ డ్రైన్ అంతా క్లాగ్ అయిపోతుంది అమ్మాయి హెయిర్తో. హౌ విల్ యూ యూజ్ దట్ బాత్రూమ్? వెరీ డిఫికల్ట్. అమ్మాయి శానిటరీ ప్యాడ్స్ నువ్వు తీస్తావా? ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, నీ ఇట్స్ నాట్ హైజీనిక్. నెక్స్ట్, ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఎంతోమందికి ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తినడం ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయికి నాన్ వెజ్ ఇష్టం కాదనుకో ఎక్కువగా, అక్కడ గొడవలు అవుతాయి. ఇప్పుడు మీరు అంటారు, మనము నాన్ వెజ్ కర్రీలో వండుదాము, నాన్ వెజ్ ఇది చేద్దాము. సో ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ వెరీ వెరీ సీరియస్ హ్యాబిట్స్. మీరు కారం తక్కువ తింటారు, ఆ అమ్మాయికి కారము ఉప్పు ఎక్కువ వేసుకోవడం ఇష్టం. సో ఇప్పుడు ఒకటే కూరల తక్కువ వేయగలుగుతారు, ఎక్కువ వేయగలుగుతారు. కరెక్ట్. ఒకటే కూరలో సపరేట్గా వేయలేరు కదా, ఎక్కువ తక్కువ సపరేట్ చేయలేం. ఇప్పుడు మీకు తక్కువ ఉప్పు తక్కువ కారం అవసరం, మీకు ఇష్టం, అదే కరెక్ట్ హెల్త్కి కూడా. కానీ ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కారము ఉప్పు ఇష్టం. హౌ విల్ యూ ఈట్ దట్ కర్రీ? తల కొట్టుకుంటారు మీరు. ఇప్పుడు ఆ అమ్మాయి అన్న కాంప్రమైజ్ కావాలా, మీరన్న కాంప్రమైజ్ కావాలా? ఇప్పుడు ఎవరు కూడా ఎందుకు కాంప్రమైజ్ కావాలి? బేసిక్ థింగ్ లైక్ ఫుడ్, మనం బ్రతికేదే ఫుడ్ తిని బతుకుతాం, ద మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ. దాంట్లో కూడా కాంప్రమైజ్ కావాలి ఎవరో ఒకరు. ఒక కపుల్ చెప్పారు, అమ్మాయి పొద్దున్న లేసి మంచిగా శ్లోకాలు ఇవన్నీ పెట్టుకొని పూజ చేస్తుందంట. మంచిది, బ్యూటిఫుల్ థింగ్, గ్రేట్. విననీకి అనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి మరి బ్రతకండి, అప్పుడు అర్థమవుతుంది నీకు. విననీకి చాలా అందంగా ఉంది కదా. పెళ్లి చూపుల్లో ఎవరు చెప్పారనుకో, ఈ అమ్మాయి డైలీ మార్నింగ్ పూజ చేస్తుంది మంచిగా, విననీకి చాలా బాగుంటుంది. వాడు తల కొట్టుకుంటున్నాడు, అరే డైలీ, అరే మనం అంతా బతికేది హై లెవెల్ లైఫ్, వాడు పడుకునే వరకు లేట్ అవుతుంది, యూఎస్ క్లయింట్స్ మీటింగు, ఇది పొద్దున అమ్మాయి 6 గంటలకు పూజ స్టార్ట్ చేస్తుంది. సైలెంట్గా చేసుకోదు పూజ, టంగ్ 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 అన్ని కొట్టి, అన్ని శ్లోకాలు, అన్ని మొబైల్ ఫోన్లో యూట్యూబ్లో అన్ని భజనల పాటలు ప్లే చేస్తుంది.
అరే వీడు రే 1 వీక్లో ఒకసారి చేసుకో, ఇట్లా వేరేప్పుడు మామూలుగా పూజ చేసుకో అంటే, లేదు నువ్వు పూజ కూడా నువ్వు అంటావా, నువ్వు ఎలాంటి మనిషివి, దరిద్రుడివి అని తిడుతుందంట. వీడు ఏం చేస్తాడు, రేపటి దినం డైవర్స్ అయితే కూడా కోర్టులో చెప్తాడా, డైలీ పూజ చేస్తుంది నాకు ప్రాబ్లం అవుతుందని. జడ్జి అంటాడు ఇదేం ప్రాబ్లం రా బాబు అంటాడు. కానీ జడ్జిని వచ్చి ఉండమనండి ఇక్కడ డైలీ, అర్థమైతే తల వెళ్ళిపోతుంది ఆ జడ్జికి. ఇట్స్ అ సీరియస్ మ్యాటర్, కానీ మీకు తెలియదు. కరెక్ట్. నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పిన ఉండే, ఒక కపుల్ ఇంకో కపుల్కి, ఒక కపుల్ నాకు తెలుసు వాళ్ళకు ఎంత పెద్ద ప్రాబ్లం ఎక్కడ అవుతుంది తెలుసా. వైఫ్కి ఏసీ అంటే ఇష్టం, హస్బెండ్కి ఏసీ అంటే ఇష్టం కాదు. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్, వెరీ సీరియస్ మ్యాటర్, వెరీ సీరియస్ ప్రాబ్లం. నేను బయట వర్షం పడుతుంటే కూడా ఏసీ వేసుకుంటా, 27లో పెడతా. దిస్ ఈజ్ ఫర్ హ్యూమిడిటీ కంట్రోల్. ఇది సైన్స్లో అది వేరే టాపిక్, హ్యూమిడిటీ కంట్రోల్కి నేను పెడతా. కానీ నా పక్కన ఎవరైనా అమ్మాయి ఉందనుకో, అమ్మాయికి చలి పెడుతుంటుంది, అరే నాకు చలి పెడుతుంది. ఇప్పుడు నేనన్నా సఫర్ కావాలి, అమ్మాయి అయినా సఫర్ కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ ముందు తెలియదు ఈ సైకోగాడు వికాస్ బయట వర్షం పడుతున్నప్పుడు వర్షం లా కూడా ఏసీ వేసుకుంటున్నాను అమ్మాయికి తెలియదు. నా ప్రకారంగా దట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్, బికాస్ మాయిశ్చర్ కంట్రోల్ అయితే లేదా మాయిశ్చర్ హ్యూమిడిటీ వల్ల నాకు సఫకేషన్ అవుతుంది అనిపిస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్ ఇన్ దర్ ఓన్ వే. ఇప్పుడు ఏం చేయాలి, ఆ అమ్మాయి వెళ్ళి వేరే బెడ్రూమ్లో పడుకోవాలి. అమ్మాయి వేరే బెడ్రూమ్లో పడుకుంటే ఫైన్, దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, కానీ ఇట్స్ అ బిగ్ మ్యాటర్. కరెక్ట్. నెక్స్ట్ సినిమాలు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో మీరు అమ్మాయి ఎంబడి ఒక సినిమాకని వెళ్తారా, ముందు వెళ్ళరు. మీకు మూవీ టేస్ట్లు ఇప్పుడు మామూలుగా అడుగుతారు, మీరు ఎలాంటి సినిమాలు చూస్తారండి, ఏం చూస్తారు, ఏదో చెప్తుంది అనుకుంటాం. అవును. ఇప్పుడు నాకు జనరల్గా ఇంగ్లీష్ సినిమాలు ఇంటర్నేషనల్ అవన్నీ చూడడం ఇష్టం. ఎందుకంటే నేను వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలి, ఇంటర్నేషనల్ బిజినెస్ ఎలా చేస్తారు. ఇప్పుడు నా ఎంబడి ఉంటున్న అమ్మాయి ఓన్లీ రీజనల్ సినిమాలే చూస్తుంది అనుకో, తన లాంగ్వేజ్వి. ఇప్పుడు నాకు దొరికిన సాటర్డే సండే నేను ఓన్లీ తనవే చూస్తున్నాను అనుకో, నా టైప్ సినిమాలు చూడదనుకో, చాలా పెద్ద ప్రాబ్లం. నాకు వచ్చిన వీకెండే నువ్వు ఇట్లా నాశనం చేసేస్తే ఎట్లా అనుకో. కరెక్ట్. నెక్స్ట్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో అమ్మాయితో మీరు ఇంతకుముందు సెక్స్ చేస్తారా? నో వే. సో సెక్షువల్ ప్రిఫరెన్సెస్, ఒక్కొక్క మొగోడు అబ్బా ఎంతో ఆశతో ఉంటాడు, మ్యారేజ్ అయిన తర్వాత ఫుల్ సెక్స్, ఫుల్ ఇది రొమాన్సు. ఇప్పుడు సెక్షువల్ ప్రిఫరెన్సెస్ పెద్ద సబ్జెక్ట్, అది కామసూత్ర రాసింది మన ఇండియాలోనే కదా, చాలా పెద్ద సబ్జెక్ట్ అది, ఒక పిహెచ్డి చేయవచ్చు దానిపైన. సో మీకు వేరే రకంగా ఇష్టం. కొంతమందికి లైట్లు ఆన్ చేసుకొని చేయడం ఇష్టం, కొంతమందికి లైట్లు ఆఫ్ చేసి చేయడం ఇష్టం, కొంతమందికి పూర్తి బట్టలు ఇప్పి చేయడం ఇష్టం, కొంతమందికి సగం బట్టలు వేసుకొని చేయడం ఇష్టం. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మీ ఇద్దరు సెక్షువల్ ప్రిఫరెన్స్ మ్యాచ్ కాలేదనుకో, ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం. ట్రూ. సో మీరు ఒక స్ట్రేంజర్ని మ్యారీ చేసుకునే టైం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు 30 సంవత్సరాల ముందు ఉంటారా, అప్పుడు ఏసీ ప్రాబ్లం లేకుండే. అప్పుడు మీ ఇంట్లో ఏసీ ఉండకపోతుండే. 30 సంవత్సరాల క్రితం ఇండియాలో ఎవరి ఏసీ ఉండే? 30 సంవత్సరాల క్రితం ఇండియాలో కూర్చొని మీరు ఓటీటీలో సినిమాలు చూడకపోతుండే, వీకెండ్లో బయట పోయి సినిమా హాల్ వెళ్ళి చూసి అంత డబ్బు కూడా మన దగ్గర ఉండకపోతుండే. కరెక్ట్. ఇంకా ఫుడ్ చాయిస్ అంటారా, అప్పుడు ఫుడ్ 3 పూటలు దొరకడమే పెద్ద మాట ఉండే. 30-40 సంవత్సరాల క్రితం దొరికింది తింటుండే నోరు మూసుకొని. కరెక్ట్. సెక్షువల్ ప్రిఫరెన్సెస్ అంటారా, అప్పుడు ఇంట్లో 10 మంది 20 మంది ఉంటుండే, ఎప్పుడో ఒకసారి స్థానం దొరుకుతుండే మీకు సెక్స్ చేయడానికి, వీళ్ళ మూలకు పోయి చేసుకుంటుండే. ఇప్పటిలాగా మంచిగా లైట్లు రొమాంటిక్ పాటలు పెట్టి మంచిగా సపరేట్ బెడ్రూమ్లో చేసే అంత ఏం లేకుండే అప్పుడు. సో 30-40 సంవత్సరాల క్రితము ఎలాగో మీకు ఆప్షన్స్ లేకుండా కాబట్టి మీరు అడ్జస్ట్ అయిపోతుండే. ఇప్పుడు 100 ఆప్షన్స్ ఉన్న తర్వాత ఎవరు అడ్జస్ట్ అవుతాడు బాస్. సో అమ్మాయి అడ్జస్ట్ కాదు, మీరు అడ్జస్ట్ కారు అరేంజ్ మ్యారేజ్లో. లవ్ మ్యారేజ్లో ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏముంది, వై ఆల్వేస్ సే లవ్ మ్యారేజ్ చేసుకోండి రా బాబు ఇవాళ రేపు సిచ్యువేషన్లో అంటే, మీకు ఒకరినొకరు అర్థం చేసుకునే టైం దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది అంటుండొచ్చు, ఓ లవ్ మ్యారేజ్లు చేసుకుంటే మళ్ళీ మగవాళ్ళు అమ్మాయిలని కలుస్తారు, మ్యారేజ్ ముందే సెక్సులు అయిపోతాయి అంటే. అరేంజ్ మ్యారేజ్లో మీరు అమ్మాయిని కలిసినప్పుడు మీకు తెలుసా ఆ అమ్మాయి ఇంతకుముందు సెక్స్ చేసిందా లేదా అంటే? ఇదంతా స్టూపిడ్ కాన్సెప్ట్ ఇవన్నీ. ఏనా ఈ మోరాలిటీ అనేది తీసేసేయండి. ఎవరు కూడా ఎవరితో కూడా ఇంతకుముందు సెక్స్ చేసుకోవచ్చు, అదే వాళ్ళ స్వేచ్ఛ. మ్యారేజ్ ముందు ఓకే, నాకు వర్జిన్ అమ్మాయే కావాలి, ఎవరు ముట్టని అమ్మాయే కావాలి, అది ఇంపాసిబుల్. నువ్వు ఎత్తనే ఉండు, నీకు దొరకరు ఇవ్వాలి రేపు ఎవరు, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఓకే, సో
ఇప్పుడు లవ్ మ్యారేజ్లో మీరు ఒకరిని ఒకరు ఎన్నోసార్లు కలుస్తారు, సినిమాలకు పోతారు, కాఫీ తాగుతారు, మీరు కాలేజ్లోనే కలిసి ఉంటే ఒకరితో ఒకరు ప్రాజెక్ట్స్ చేసి ఉండొచ్చు, స్టడీ ప్రాజెక్టు, ఇది ప్రాజెక్టు, కాలేజ్ ఫంక్షను. సో ఒకరొకరు టెంపర్మెంట్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, టేస్ట్ యూనో కోపాలు ఎలా వస్తాయి, హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, మెంటాలిటీ ఎలా ఉంటుంది, డబ్బు ఎంత ఖర్చు పెడతారు, అవన్నీ మీకు తెలిసిపోతుంది. 1 to 3 years టైంలో అన్నీ మీకు తెలిసిపోతుంది. సో లవ్ అంటే కూడా ఏదో 1 month ప్రేమించి పెళ్లి చేసుకున్నా అట్లా కాదు. మినిమం 1 year మీరు కష్టాలు ఫేస్ చేయాలి ఒకరితో ఒకరు. రోడ్డు పైన నడవాలి, మీరు ట్రైన్ ఎక్కాలి, మీరు ప్రాజెక్ట్స్ చెయ్యాలి, కాలేజ్ పనులు చెయ్యాలి, ఇది ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో బిజినెస్ మీటింగ్స్, క్లయింట్ మీటింగ్స్లో టార్గెట్స్ అన్నీ కలిసి ఫేస్ చెయ్యాలి. మీరు ఒక్కరు అంటే మీరు ఇద్దరు వెళ్తప్పుడు మీ మోటార్ సైకిల్ పాడైతే ఆ అమ్మాయి ఎలా ట్రీట్ చేస్తుంది, అరుస్తుందా, చిరాకు పడుతుందా, మీరు లేట్ వస్తే ఎక్కడికన్నా అమ్మాయి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది, మీరు అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారు, అవన్నీ తెలవాలి. సెక్షువల్ ప్రిఫరెన్సెస్ తెలుస్తాయి, ఎలాగో ఫుడ్ ప్రిఫరెన్సెస్ తెలుస్తాయి. సో మీకు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటుంటే కనీసం సర్ప్రైజెస్ ఉండవు. సడన్ సర్ప్రైజ్. అవును ఈ అమ్మాయి ఇంతే, ఈ అమ్మాయికి ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అది మీకు ముందే తెలుసు, మెంటలీ ప్రిపేర్డ్ ఉంటారు మీరు. అమ్మాయికి కూడా తెలుసు, అరే వీడికి ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మెంటలీ ప్రిపేర్డ్ ఉంటారు. సో అప్పుడు మ్యారేజ్ తర్వాత దేర్ ఇస్ నో సర్ప్రైజ్. అవును రా బాయ్ ఇట్లనే బ్రతకాలా, ప్రేమించుకున్నాము, ఇట్స్ ఓకే, జస్ట్ లెట్స్ లివ్ లైక్ దాట్, కాంప్రమైజ్ అనుకుంటారు. లేకపోతే చేసుకో, సింపుల్. ఇంకొకటి అరేంజ్డ్ మ్యారేజ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చిన్న గొడవైనా అమ్మాయి ఏమంటుంది, ఉట్టిగా చేసిరు నాకు ఈ పెళ్ళి, ఎందుకంటే తన తీసుకోలేదు కదా డిసిషను. అరేంజ్ మ్యారేజ్లో తన ఓన్లీ ఎస్ ఆర్ నో చెప్పిండొచ్చు, కానీ ఆ డిసిషన్ వాజ్ టేకెన్ బై ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ ద గర్ల్. సో ఇప్పుడు భరత్ని ఒక అమ్మాయి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే భరత్ ఏం చేసినా, భరత్తో ఏ ప్రాబ్లం వచ్చినా, చీ మా అమ్మ నాన్న అడ్డమైన పెళ్లి చేసిర్రు, చీ పెళ్లి చేసుకునేది లేకుండే, ఇంకొకరిని చేసుకునేది ఉండే అని తనకు సబ్కాన్షియస్గా ఆల్వేస్ రెడీ ఉంటుంది ఆ మ్యాటర్. కరెక్ట్. కానీ లవ్ మ్యారేజ్లో అట్లా అనలేదు కదా. 1 to 3 years మీరు కలిసి ఉన్నారు, తిరుగుతారు. ఇప్పుడు మన లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత భరత్తో ప్రాబ్లమ్స్ వస్తే అమ్మాయి అనగలుగుతుందా, చీ మా పేరెంట్స్ని తిట్టాలి, ఇది ఎందుకు చేశారు, నాకు చేయించారు, నువ్వే చేసుకున్నావు కదమ్మా, నీకెవరు చేయించాలి, నువ్వే చేసుకున్నావు. అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. కరెక్ట్. మరి ఇప్పుడు లవ్ మ్యారేజ్కి అమ్మాయి ఎక్కడికి తేవాలంటారా, అది నాకు తెలియదు, అది మీరే వెతుక్కోవాలి. సో చెప్పండి బ్రదర్ ఎట్లా. సో అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అంటారు కొంతమంది. అరేంజ్ మ్యారేజ్ అయ్యాక మేము ఒకరినొకరు లవ్ చేసుకుంటాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒక 1 year మీరు స్పెండ్ చేశారు టైం అంటే దాన్ని అనవచ్చు అరేంజ్డ్ కమ్ లవ్. సింపుల్ మ్యాటర్. ఇప్పుడు అరేంజ్ పెళ్లి చూపుల్లో కలిసి 1 month 2 monthsలో మీరు మ్యారేజ్ చేసుకుంటే దాన్ని పేరుకైతే అరేంజ్డ్ కమ్ లవ్, అది పేరుకి. కానీ మీరు అమ్మాయితో ఎంత టైం స్పెండ్ చేశారు. సింపుల్ మ్యాటర్. మీరు ఎదుటి వ్యక్తి ఫ్లాస్ అంటే ఎదుటి వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్స్ని ప్రేమిస్తారా లేదా. ఇప్పుడు వికాస్ని ప్రేమించకండి, వికాస్ బ్యాడ్ హ్యాబిట్స్ని ప్రేమించండి, వికాస్ బ్యాడ్ హ్యాబిట్స్ని యాక్సెప్ట్ చేయండి. ఇఫ్ యూ యాక్సెప్ట్ మై బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ ఆర్ ఎ బోనస్ టు యూ. మీరు వికాస్ గుడ్ హ్యాబిట్స్ని ప్రేమిస్తే బ్యాడ్ హ్యాబిట్స్ బికమ్ ఎ కర్స్, అవి మీకు తలనొప్పి అయిపోతాయి. కరెక్ట్. వికాస్ ఎంబడి మీరు బ్రతకాలనుకుంటున్నారా అంటే నేను పని పిశాసిని, నాన్ స్టాప్ పని చేస్తూనే ఉంటా, అది మీకు నచ్చాలి. నేను మందు కొడతా, అది మీకు నచ్చాలి. నాకు పార్టీలు ఇష్టం, అది మీకు నచ్చాలి. నాకు మోటార్ సైకిల్స్ ఇష్టం, అది మీకు నచ్చాలి. నాకు మంచి సెక్స్ ఇష్టం, అది మీకు నచ్చాలి. సో మీకు ఇవి నచ్చాలి. ఇవి మీరు బ్యాడ్ హ్యాబిట్స్, ఇది నాకు నచ్చదు. కానీ వికాస్లో కొన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. కమిటెడ్గా ఉంటాడు, కన్సిస్టెంట్గా ఉంటాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, కొద్ది డబ్బు సంపాదిస్తాడు. అవిటిని మీరు ప్రేమిస్తే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మీకు తలనొప్పి అయిపోతాయి. సో ఆల్వేస్ ఎంబ్రేస్ ద బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఎ పర్సన్. గుడ్ హ్యాబిట్స్ బికమ్ ఎ బోనస్.
సో అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్లో మీకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ తెలిస్తే మనిషివి నెల 2 నెలలలో ఏం తెలియవు. మనం మంచి యాక్టర్స్, మనం అందం గుర్తుపెట్టుకోండి. వి ఆల్ హ్యూమెన్స్. ఫస్ట్ ఎవరిని కలిసినప్పుడు ఆల్మోస్ట్ 6 నెలల దాకా మంచి సూపర్ యాక్టింగ్ చేస్తాం మనం. కానీ యాక్టింగ్ 1 ఇయర్ దాకా చేయలేం. మన రియల్ ట్రూ కలర్స్ అంటారు కదా, అవి బయటికి వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్. ఆసమ్. సో సింపుల్. అరేంజ్డ్ మ్యారేజ్ మీద బ్రేకప్, డివోర్స్ కాకపోయినా కంపాటబిలిటీ లేనప్పుడు దరిద్రమైన జీవితం బ్రతుకుతారు మీరు. కరెక్ట్. సెక్స్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, డబ్బులు ఫైనాన్షియల్గా వృధా అయిపోతుంటాయి, ఏమీ ఉండదు. డెడ్ మీట్ లాగా బ్రతుకుతారు మీరు. సో ఎవరిని ప్రేమిస్తున్నావు ఇప్పుడు భరత్? ప్రజెంట్ అయితే వికాస్ గారి వీడియోస్ని ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమెంట్ సెక్షన్లో రాయండి ఎట్లా అనిపించింది ఇది. అండ్ నాకు కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది onewaytolife.com. సో మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో onewaytolife.com లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. లేకపోతే డెస్క్టాప్ ల్యాప్టాప్లో చూస్తుంటే onewaytolife.com టైప్ చేయండి. మొత్తం వెబ్సైట్ చదవండి. మీరు నాతో మాట్లాడొచ్చు అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, డివోర్సెస్, ట్యాక్స్, మనీ, మన స్టార్టప్ బిజినెసెస్ అవన్నిటి గురించి మాట్లాడొచ్చు. వెబ్సైట్లోనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నాకు సింపుల్ మెసేజ్ పంపించేయండి, హాయ్ వికాస్ అనేసి. నేనే మీకు రెస్పాండ్ అవుతాను పర్సనల్గా. డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను నేను. మనం స్కెడ్యూల్ చేసుకుందాము వాట్సాప్లో మనము మాట్లాడిన తర్వాత. థ్యాంక్ యూ. లవ్లీ. ఆసమ్. Stay positive.